హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి గ్రీన్ సిగ్నల్ అయితే పడింది. జస్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, 1500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అప్లై చేసుకునే మంచి నోటిఫికేషన్గా చెప్పొచ్చు. కొన్ని ఇయర్స్గా చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వీడియోని చివరిదాకా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి అయితే ఉపయోగపడుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మనకు తెలంగాణ అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి ఇంటర్వ్యూ రిలేటెడ్గా 3 బుక్స్ అయితే లాంచ్ చేశాము. జస్ట్ 499కే మీకు ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు తెలంగాణ అంగన్వాడీ ఇంటర్వ్యూకి సంబంధించిన కంప్లీట్ ఫుల్ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. ఇందులో మీకు 18 మాడ్యూల్స్తో పాటు మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్లు ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, రిజిస్టర్స్ గురించి మిగతా అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. అండ్ అలాగే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 300 ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు ఒక బుక్ ఉంటుంది. అలాగే 1000 వెరీ ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు ఒక పీడిఎఫ్ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, అందులో మీకు అవైలబుల్ ఉంటుంది. సో డెమో పేజెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అలాగే ప్లే స్టోర్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మెటీరియల్స్ అయితే చదవండి. ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక మనకు 1500 కండక్టర్ పోస్టులకు రైట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలుపుకొని చూసుకుంటే 1500 కండక్టర్ పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే ఎంపికకు 10వ తరగతి విద్యార్హత, జస్ట్ మీకు 10వ తరగతి ఉంటే చాలు. ఇది చాలా మంచి విషయంగా చెప్పచ్చు, ఎందుకంటే జస్ట్ 10th క్లాస్తో మీకు కండక్టర్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అండ్ చూడండి, ఇక్కడ మనకు సమస్యగా మార్కుల శాతం గ్రేడింగ్ విధానం. సో చాలామందికి ఏంటంటే 10th క్లాస్లో గ్రేడింగ్ అయితే ఉంది కదా, సో దానివల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఎగ్జామ్ ఏమీ లేదు, డైరెక్ట్ మీకు 10thలో మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్ సెలక్షన్ ఉంటుందని చెప్పి మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ లాంటిది ఏమీ లేదు. కానీ వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే మనకు కొన్ని 2012 నుంచి చూసుకుంటే మనకు గ్రేడింగ్ అయితే వచ్చింది కదా, సో 10 పాయింట్స్కి మనకు ఎగ్జామినేషన్కి ఇచ్చారు. సో కాబట్టి అటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే స్పష్టతకు ఎస్ఎస్సి బోర్డును సంప్రదించిన ఆర్టీసీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏంటంటే సో వాళ్ళకి ప్రాపర్ మార్క్స్ అయితే మాకు కావాలి, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి ఈ గ్రేడింగ్ పాయింట్స్ని బేస్ చేసుకొని అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్గా వాళ్ళకైతే ఒక మెయిల్ అయితే పంపించడం జరిగిందని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మొత్తానికి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1500 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికైతే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యమే చెప్పడం అయితే జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. 10వ తరగతి వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఈ పోస్టులకు ఉద్యోగుల్ని ఎంపిక చేస్తున్నట్లు కూడా సమాచారం. సో మనకి ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. సో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్ ఆర్టీసీ ఆవిర్భవించినటువంటి తర్వాత ఇప్పటివరకు కూడా కండక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రతి ఏటా ఉన్న ఉద్యోగులే రిటైర్ అవుతుండడంతో మనకి ఇక్కడ ప్రయాణికుల రద్దీ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి మనకి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. కొంతకాలం క్రితం ఏంటంటే అవుట్సోర్సింగ్ విధానంలో తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ రీజన్ల పరిధిలో డిపోల్లో నియమించినప్పటికీ కూడా సరిపోవట్లేదు కాబట్టి అదనంగా మనకు 1500 వేకెన్సీస్తో త్వరలో మనకు ఆర్టీసీ నియామకాలు చేపడుతుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా సెలక్షన్ చేసే విధంగా మేము చూస్తున్నామని చెప్పేసి కూడా ఇచ్చారు. అయితే 2012 తర్వాత ఏమైంది, ఇక్కడ మనకు 10th క్లాస్లో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చారు కాబట్టి అదైతే కొంచెం హెడేక్గా మారిందని చెప్పేసి చెప్తున్నాను. మార్కుల శాతం వచ్చింది కానీ ఇక్కడ మనకు మార్క్స్ అయితే లేవు కాబట్టి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా స్క్రూటినీ చేయాలని చెప్పేసి వీళ్ళకి సందేహాలు ఉండడంతో ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అడిగారంట. సో ఆ విధంగా అప్డేట్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావాల్సింది. వచ్చిన తర్వాత దీనికి శాలరీస్ ఎలా ఉంటాయి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొకసారి మనం డిస్కస్ చేద్దాము. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే తెలంగాణ అంగన్వాడీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా మీకు మన ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో మీకు 3 బుక్స్ అయితే లాంచ్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు ఏంటంటే 18 మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో మీకు అంగన్వాడీలో యూజ్ చేసే రిజిస్టర్స్ గురించి, అలాగే అంగన్వాడీలో పిల్లలకి ఏవేవి చెకప్స్ ఉంటాయి, అలాగే వ్యాక్సినేషన్ రిలేటెడ్గా వాళ్ళకి పెట్టే ఆహార పదార్థాలు ఏంటి, అలాగే మనకు బాలామృతం అంటే ఏంటి, అండ్ అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఏఎన్సీ చెకప్ ఎప్పుడు చేయించాలి, వాళ్ళకి ఎటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి, అలాగే స్కీమ్స్ గురించి ఇవన్నీ కూడా మనం అందులో డిస్కస్ చేస్తాము.
ఈ యొక్క బుక్లో మీకు అవైలబుల్ ఉంటాయి. అలాగే ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు ఇంకొక 2 పీడిఎఫ్లు అయితే అవైలబుల్ ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో మీకు ఈరోజు ఆఫర్ ఉంది, ఈరోజే ఆఫర్ ఉంటుంది. మళ్ళీ రేపు ప్రైస్ అనేది హైక్ అవుతుంది 999కి. కాబట్టి 499 పే చేసి మీరు ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో ఈ బుక్స్ అనేవి మీరు బై చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.